హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ అమన్ ఫిట్రిక్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఆల్రెడీ తమిళ చూసి అర్థం ఏంటది స్ట్రెంత్ ట్రైనింగ్ గురించి. ఉమెన్కి ఎందుకు స్ట్రెంత్ ట్రైనింగ్ అంత ఇంపార్టెంట్ దాని గురించి. మన క్రాఫ్ట్ని అండ్ బియర్డ్ని కాస్త ఇగ్నోర్ చేయండి. ఎందుకంటే మన ఇంజురీ వల్ల ఇంట్లోనే అన్నాం కదా. ఈరోజు టాపిక్ వచ్చి ఆల్రెడీ తమిళ చూస్తే అర్థం ఏంటది దేని మీద మాట్లాడుతున్నాము. ఉమెన్ స్ట్రెంత్ ట్రైనింగ్. ఉమెన్కి స్ట్రెంత్ ట్రైనింగ్ ఎందుకు ఇంపార్టెన్స్ దాని గురించి మాట్లాడదాం. ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనం ఉన్న ప్రజెంట్ మోడర్న్ లైఫ్లో ప్రతి ఒక్కరికి ఫిజికల్ వర్క్ అంటే యోగా, రన్నింగ్, జాగింగ్, వర్కౌట్స్ ఇలాంటివన్నీ ఏమీ లేవన్నమాట. అందరికీ బిజీ లైఫ్ స్టైల్ అయిపోయింది. ప్లస్ ఇంట్లో చూస్తే వాషింగ్ మిషన్లు ఉంటున్నాయి, ఇంట్లో చూస్తే మెయిడ్స్ ఉంటున్నారు. కాబట్టి మోస్ట్ ఆఫ్ ద విమెన్కి ఫిజికల్ వర్కౌట్ తగ్గింది. మెంటల్ స్ట్రెస్ ఎక్కువైంది బాగా. కాబట్టి ఫిజికల్ యాక్టివిటీకి దూరం అవడం వల్ల ఏమవుతుందంటే మీకు 30 ఇయర్స్ దాటంగానే మీ బోన్ హెల్త్, మజిల్ లాస్ అవ్వడం తగ్గిపోతుంది అనమాట. ఈ బోన్ హెల్త్ కోల్పోవడం, మజిల్ లాస్ అవ్వడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. ఇంకోటి, విమెన్ చాలామంది నన్ను అడిగే క్వశ్చన్ నా సర్కిల్లో ఏంటంటే, మేము జిమ్ చేస్తే బల్కీ అయిపోతామా, లావ్ అయిపోతామా, లేకపోతే మజిల్స్ వచ్చేస్తాయని. మజిల్ బిల్డింగ్కి కారణమైంది టెస్టోస్టెరాన్, ఈ హార్మోన్ అనమాట. ఇది అబ్బాయిల్లో ఎక్కువ ఉంటుంది, అమ్మాయిల్లో తక్కువ ఉంటుంది. అమ్మాయిల్లో ఎక్కువగా ఉండేది ఈస్ట్రోజన్ అనమాట. కాబట్టి మీరు కొన్ని ఏళ్ళు చేసినా కానీ బాయ్స్ అంత మజిల్ మాస్ పుట్ ఆన్ చేయలేరు. కాబట్టి మీరు అలాంటి అపోహలు ఏం పెట్టుకోకుండా హ్యాపీగా జిమ్కి వెళ్ళి స్ట్రెంత్ ట్రైనింగ్ చేయొచ్చు. ఎందుకు నేను మజిల్ అని కొట్టుకుంటున్నానంటే, మనకి ఏమన్నా పని చేయాలన్నా కానీ, మనం కుర్చీలోంచి ఇలా లేవాలన్నా కానీ, మనం ఏమన్నా బరువు క్యారీ చేయాలన్నా కానీ మజిల్ అనేది చాలా ఇంపార్టెంట్. బోన్స్ అండ్ మజిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. వీటిని మనం స్ట్రెంత్ బిల్డ్ చేసుకోవాలంటే స్ట్రెంత్ ట్రైనింగ్ ఖచ్చితంగా చేయాల్సిందే. నాట్ ఓన్లీ స్ట్రెంత్ ట్రైనింగ్, ఏ యాక్టివిటీ అయినా పర్లేదు. అది ఫిజికల్ యాక్టివిటీ, గేమ్స్ అయినా పర్లేదు, వాలీబాల్ అయినా పర్లేదు, క్రికెట్ అయినా పర్లేదు, కబడ్డీ అయినా పర్లేదు, ఏదైనా కానీ ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఉమెన్కి. స్ట్రెంత్ ట్రైనింగ్ చేయడం వల్ల మీ ఫిజికల్ హెల్తే కాదు, మీ మెంటల్ హెల్త్ కూడా మీ కంట్రోల్లోకి వస్తుంది. ఓకేనా? ఎప్పుడైతే మీరు మంచి షేప్లో ఉంటారో, ఒకవేళ మంచి బాడీ బిల్డ్ చేస్తారో, ఒక పర్టికులర్ షేప్ని మెయింటైన్ చేస్తారో, మంచి మజిల్ మాస్ని పుట్ ఆన్ చేస్తారో, మీరు అద్దంలో చూసుకున్నప్పుడు మీకు చూసుకోవడానికి చాలా బాగుంటుంది. ప్లస్ చెప్తున్నా, కాన్ఫిడెన్స్ అయితే మస్తుగా బిల్డ్ అవుతుంది. చాలా బాగా కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుద్ది. ట్రస్ట్ మీ, కాన్ఫిడెన్స్ అయితే ఖచ్చితంగా బూస్ట్ అవుతుంది. లాస్ట్గా ఒక పాయింట్ వచ్చేసి, ఉమెన్కి ఈ మధ్య చాలా హెల్త్ ఇష్యూస్, మూడ్ స్వింగ్స్ అవ్వచ్చు, లేకపోతే పీరియడ్స్ అవ్వచ్చు, లేకపోతే పీసీఓడి అవ్వచ్చు, ఇలాంటి హెల్త్ ఇష్యూస్తో, హార్మోనల్ హెల్త్ ఇష్యూస్తో బాధపడుతున్నారు. మీరు దీన్ని కంట్రోల్లో తెచ్చుకోవచ్చు. ఎలా కంట్రోల్లో తెచ్చుకోవచ్చు అంటే స్ట్రెంత్ ట్రైనింగ్ ద్వారానే. మీరు ఎప్పుడైతే మీ ఫిజికల్ హెల్త్ కరెక్ట్గా పెట్టుకుంటారో, మీ లైఫ్ స్టైల్ని ఎప్పుడైతే మాడిఫై చేసుకుంటారో, ఎప్పుడైతే హెల్దీ హ్యాబిట్స్కి షిఫ్ట్ ఆన్ అవుతారో, ఖచ్చితంగా అన్నిటినీ రివర్స్ చేసుకోవచ్చు అనమాట. మీరు మీ కంట్రోల్లోకి తెచ్చుకోవచ్చు స్ట్రెంత్ ట్రైనింగ్ ద్వారా. ఓకేనా? లాస్ట్కి చెప్పొచ్చేది ఏంటంటే, జిమ్కి వెళ్ళండి అబ్బా, స్ట్రెంత్ ట్రైనింగ్ చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీట్ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.